హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఎల్ఐసి జీవన్ లక్ష్య పాలసీ గురించి అయితే తెలుసుకుందామండి. ఏదో ఒక పాలసీ, ఇది వచ్చేసి మనకి ఎండోమెంట్ పాలసీ. మనము ఏదో ఒక పాలసీ అన్నది కట్టడం అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం చేసే పొదుపులో ఇది ఒక భాగం అయితే కావాల్సిందే. అయితే ఈ పాలసీ విషయానికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలు మినిమం ఏజ్. అదే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50 సంవత్సరాల లోపు, 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. అంటే మనం పాలసీ అనేది 14 సంవత్సరాలకైనా తీసుకోవచ్చు, 20 సంవత్సరాలకైనా తీసుకోవచ్చు. అంటే 13 టు 25 మధ్యలో తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రీమియం పేమెంట్ టర్మ్. ప్రీమియం పేమెంట్ అంటే ఏంటంటే మనం కట్టే ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టర్మ్ అనేది ఎలా డిసైడ్ చేయాలి ఇందులో ఈ పాలసీలో అన్నది కనుక చూసినట్టయితే కనుక మనం తీసుకున్న పాలసీ టర్మ్ -3 ఇయర్స్. అంటే మనం తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో అది ఆ టర్మ్ మొత్తం మనం కట్టక్కర్లేదు. ఒక 3 సంవత్సరాలు తగ్గే మనం కడతాం. అంటే 25 సంవత్సరాలకు కానీ మనం పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అందులోంచి 3 మైనస్ చేసేస్తే 22. ఆ 22 ఇయర్స్ మాత్రమే మనం పాలసీ అనేది ప్రీమియం అనేది కట్టవలసి ఉంటుంది. ఇందులో వచ్చేసి ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చేసి మనము ప్రతి నెల కట్టుకోవచ్చు. 3 నెలలకు కట్టుకోవచ్చు, 6 నెలలకు కట్టుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒకేసారి కట్టవచ్చు. 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి మనం కడుతున్నట్టయితే మనకి కొద్దిగా అమౌంట్ అనేది తగ్గుతుంది, మనం కట్టే ప్రీమియం అమౌంట్. ఇందులో మ్యాక్సిమం మనం మెచ్యూరిటీ ఏజ్ ఏదైతే ఉందో మన పాలసీ మెచ్యూరిటీ అయ్యేది 65 సంవత్సరాలు ఉండేలాగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మినిమం సమ్ ఇష్యూడ్ అమౌంట్ వచ్చేసి ₹1,00,000. మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్. ఇందులో లోన్ కనుక చూసుకున్నట్టయితే కనుక 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం కట్టిన అమౌంట్కి లోన్ కూడా వస్తుంది. ఇంకా పాలసీ సరెండర్ చేయొచ్చా అంటే కనుక ఖచ్చితంగా మనం కట్టిన పాలసీ సరెండర్ చేయొచ్చు. అది కూడా 2 ఫుల్ ప్రీమియమ్స్ కట్టిన తర్వాత మాత్రమే పాసిబుల్ అవుతుంది. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం. ఒక 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 25 సంవత్సరాల పాలసీ టర్మ్తో పాలసీ ₹10,00,000 పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అతనికి ఈ పాలసీ అనేది ఎప్పటికి వస్తుందంటే మెచ్యూరిటీ 55 సంవత్సరాలకి మెచ్యూరిటీకి వస్తుంది. అయితే ఇందులో వచ్చేసి మనం ప్రీమియం కట్టవలసింది ఎన్ని సంవత్సరాలు అంటే 25 - 3 అంటే 22 సంవత్సరాలు మాత్రమే ఇందులోని ప్రీమియం అనేది కట్టవలసి ఉంటుంది. మనము ఇందులోని నెలకి ప్రీమియం కడితే ₹4,000 వరకు కట్టవలసి ఉంటుంది. అది సంవత్సరానికి కడుతున్నట్టయితే కనుక ₹45,000 కూడా కట్టవలసి ఉంటుంది. ఇందులో మెచ్యూరిటీ అయ్యేసరికి మనకి వచ్చే అమౌంట్ మనం తీసుకున్న పాలసీ ₹10,00,000 ప్లస్ బోనస్ ₹11,50,000 మొత్తం కలిపి మనకి ₹26,00,000 అయితే వస్తుంది. మనం కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ అయినా సరే కట్టుకోగలుగుతాం అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ₹20,00,000 పాలసీ తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఏంటంటే సంవత్సరానికి మనం కట్టవలసిన అమౌంట్ ₹80,000 వరకు కూడా ఉంటుంది. తర్వాత మనకి మెచ్యూరిటీ తర్వాత మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది దగ్గర దగ్గర ₹52,00,000 వరకు కూడా వస్తుంది. ఇదండి ఎల్ఐసి జీవన్ లక్ష్య పాలసీ డీటెయిల్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.